నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. నేను మీ యాంకర్ ప్రియ రమేష్. ఇక హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ది లీడింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ లో కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ కూడా ఒకటి. కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ గత 10 ఏళ్లుగా ఎన్నో సక్సెస్ఫుల్ వెంచర్స్ చేస్తూ స్పెషల్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు. కాకు ఇన్ఫ్రా వారు ఈసీఐఎల్ కి దగ్గరలో బండ్లగూడలో లాంచ్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ కాకు ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రియల్ ఎస్టేట్ విశేషాలు డిస్కస్ చేయడానికి మనతో స్టూడియోలో ఉన్నారు కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి సీనియర్ డైరెక్టర్ సంపత్ మొంతాలా గారు. వారిని అడిగి వెంచర్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హలో సార్, హాయ్. ఓకే, మనం స్టార్టింగే అసలు వెంచర్ గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు వెంచర్ గురించి డీటెయిల్స్ చెప్పండి. అసలు మొదటగా టీ న్యూస్ వీక్షకులకి మరియు కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ కస్టమర్స్కి అందరికీ ఈ యొక్క గుడ్ ఈవినింగ్ అండి. కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ స్థాపించి 10 సంవత్సరాలు కాబోతుంది. 2016లో స్థాపించాము. నేటి వరకు 12 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నాము. వరంగల్ హైవేకి అయితేనేమో కానీ, శ్రీశైలం హైవేకి కానీ, అదేవిధంగా ఆలేరులో, యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గరలో, ఇన్సైడ్ ఓఆర్ఆర్లో ఇలా వివిధ రకాల హెచ్ఎండిఏ, వైటీడీఏ, డిటీసీపీ వెంచర్లు 12 కంప్లీట్ చేశామండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అన్ని ప్రాజెక్ట్స్ని కస్టమర్స్కు అనుకున్న రీతిలో అన్ని డెవలప్మెంట్స్తో ఇచ్చాము. ఇప్పుడు మేము ప్రస్తుత ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కాకూస్ బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్, ఇది ఇన్సైడ్ ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ అండి. హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది 5 ఎకరాల ప్రాజెక్ట్ అండి. ఇది హైవేకి అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాజెక్ట్ అండి. ఇది అన్ని హెచ్ఎండిఏ అప్రూవల్స్తో పాటు అన్ని డెవలప్మెంట్స్తో కూడిన ప్రాజెక్టుని ఇప్పుడు అందరికీ అందుబాటు ధరలో ఇస్తున్నాము. మేము గతంలో ఇచ్చిన అన్ని ప్రాజెక్ట్స్లో కూడా కస్టమర్స్ ఏదైతే అనుకున్నారో పెట్టుబడి పెట్టి తర్వాత 1కి 2 3 వాళ్ళు అనుకున్న స్థాయిలో కంటే ఎక్కువగా యొక్క రిటర్న్స్ అప్రిషియేషన్ పెరిగి ఈరోజు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మా కస్టమర్స్. అదేవిధంగా ఇప్పుడు కూడా మేము చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్స్ కాకు ఎలిగెంట్ స్క్వేర్ ప్రాజెక్టు కూడా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని, వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లానింగ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టినట్లయితే అతి తొందరలోనే ఈ యొక్క రిటర్న్స్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి మేము ఇది కస్టమర్స్కి అందరికీ అనుకున్న రీతిలో సాధారణ మధ్యతరగతి ఉన్నత వర్గాలకు అందరికీ అందుబాటులో ఉన్న ధరల్లోనే ఉంది మా కాకు ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్ అండి. మన వెంచర్లో కొనుక్కునే కస్టమర్స్కి మరియు ప్రతి కస్టమరు ఇది ఒక ప్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే ఏ కస్టమర్ అయినా కూడా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన చేయకుండా ఎప్పుడైతే మనకు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఎప్పుడైతే ఉంటుందో మీరు ముందు తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. భూమి పైన పెట్టే ప్రతి రూపాయి ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. భూమి పైన పెట్టే ప్రతి రూపాయికి 2 రూపాయలు, 5 రూపాయలు, కొన్నిసార్లు 10 రూపాయలు కూడా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. మేము గతంలో ఇచ్చిన చాలా వెంచర్లలో 12 ప్రాజెక్ట్స్లలో ఇచ్చిన వెంచర్లలో ఏ టైంకైనా కూడా మేము లాంచ్ చేస్తున్నా కూడా కస్టమర్సు అధిక సంఖ్యలో వచ్చి ఇప్పుడు పెడితే బాగుంటుందా, పెట్టకుంటే బాగుంటుందా అనేది ఎప్పుడూ ఆలోచించలేదండి. ప్రతిసారి మేము లాంచ్ చేసినప్పుడు అధిక సంఖ్యలో కస్టమర్స్ వచ్చారు, వాళ్ళు పెట్టుబడి పెట్టారు. కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఇచ్చే ఒక డెవలప్మెంట్స్ ఈ విధంగా మంచి సాటిస్ఫాక్షన్గా ఉన్నాయని ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళు ఓపెన్ ప్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. మా దగ్గర ఎవరైతే కస్టమర్స్ తీసుకున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ రెట్టింపు అప్రిషియేషన్ వచ్చిందండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ భూమి పైన పెట్టిన ఏ కస్టమర్ కూడా కంపల్సరీ అప్రిషియేషన్ వస్తుందండి. కాబట్టి ఇప్పుడు చాలామంది ఇప్పుడు మార్కెట్ లేదు, ఆ మార్కెట్ వచ్చినాక కొనుక్కుందాము, కాబట్టి ఎవరో ఇప్పుడు పరిస్థితి బాగలేదు, ఎవరు ఫ్లాట్స్ కొనుక్కోవట్లేదు అని చెప్పేసి అపోహ ఎవరికి వద్దు. ఎందుకనంటే రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి, మార్కెట్ జరుగుతుంది, ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. కాబట్టి మీకు ఆలోచన వచ్చిన వెంబడి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. కాలర్ రెడీగా ఉన్నారు నరసింహ ఫ్రమ్ హైదరాబాద్. నరసింహ గారు. హలో నరసింహ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. సార్ వాళ్ళు ఉన్నారు, మీరు అడగండి. నమస్కారం సార్. నమస్తే అండి నరసింహ గారు. సార్ ఎక్కడ సార్ మన ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఈసీఎల్ రాంపల్లి సిగ్నల్ తర్వాత బండ్లగూడ ఏదైతే ఎగ్జిట్ నంబర్ 8కు బిఫోర్ అండి, మనకు చీరాల లక్ష్మీ నరసింహస్వామి కమాన్ ఏదైతే రోడ్ పైన ఉంటుందో అటు నుంచి మనం కీసరగుట్ట టెంపుల్ వెళ్ళే దారిలో జస్ట్ మనకు వాకేబుల్ 500 మీటర్స్ దూరంలో ఎస్ఆర్ డిజీ స్కూల్ అండ్
సుప్రభాత్ ఎంబీఏ కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ని ఆనుకునే మన సైట్ ఉంటుందండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మన సైట్ అండి ఇది. మనకు బడ్జెటబుల్ వస్తుందా సార్ ఇది? సారీ, మనకి మన అనుకున్న బడ్జెట్ లో వస్తుందా సార్ ఇది? వస్తుందండి తప్పకుండా. ఇది అందరి కస్టమర్ దృష్టిలో పెట్టుకొనే, సాధారణ మధ్యతరగతి ఉన్నత వర్గానికి సంబంధించిన అందరిని దృష్టిలో పెట్టుకొనే ఈ యొక్క ప్రాజెక్టును డిజైన్ చేశామండి. అందరికీ అందుబాటు ధరలో ఉండే ప్రాజెక్టే అండి ఇది. రైట్. అండ్ ఇప్పుడు చూసుకుంటే చాలా మందికి కూడా కస్టమర్స్కి రిజిస్ట్రేషన్ పెద్ద ఇదైపోతుందేమో అని అనుకుంటుంటారు. అసలు లోన్ వస్తుందా అనేటువంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. అసలు మీ వెంచర్లో తీసుకుంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించి లోన్ గురించి కానీ ఎట్లాంటి ఇది లేకుండా వాళ్ళు తీసుకోవచ్చా? రైట్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అండి. చాలా వరకు కస్టమర్స్కి ఈ క్వశ్చన్ మైండ్లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వెంచర్లో హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ వెంచర్ అండి ఇది. ఈ వెంచర్లో కొనుక్కున్న వారికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అనేది, మీరు బుకింగ్ ఎప్పుడైతే ప్లాట్ మీద బుకింగ్ అమౌంట్ కట్టుకొని తర్వాత ఒక 1 వీక్లో ఒక 25% పేమెంట్ చేసుకొని 15 డేస్లో 50% పేమెంట్ చేసుకొని తర్వాత 45 డేస్ పీరియడ్ ఉంటుందండి. మీరు 45 డేస్లో మీరు కనుక రిజిస్ట్రేషన్కి వెళ్తే కంపల్సరీ కంపెనీ ఆ 45 డేస్లో మీకు రిజిస్ట్రేషన్ చేసి మీ డాక్యుమెంట్ మీకు కంపల్సరీ మీకు ఇస్తుందండి. సో ఈ రిజిస్ట్రేషన్కు వెళ్ళేవారు ఏదైతే మనకు గవర్నమెంట్ వాల్యూ ఉందో ఆ గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే మనకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. అనదర్ క్వశ్చన్ ఏమడిగారు అంటే ఈఎంఐ అనేది లోన్స్ అనేది ఎలా ఉంటాయని చెప్పారు. మనది టోటల్ హెచ్ఎండిఏ వెంచరు, ఇది బ్యాంక్ అప్రూవ్డ్ వెంచర్ అండి. ఏ కస్టమర్ అయినా కూడా లోన్కు అంటే టోకెన్ అమౌంట్ కొద్దిగా కట్టుకొని మిగతా అమౌంట్కు లోన్కు వెళ్ళాలనుకునే ఏ కస్టమర్ అయినా కూడా ఈలో బ్యాంక్ లోన్ ప్రాసెస్ చేసుకొని వెళ్ళొచ్చండి. మీరు ఇంకా బ్యాంక్ లోన్ ఫెసిలిటీకి సంబంధించిన మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఏదైనా సలహా కావాలన్నా మన యొక్క స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. 24 అవర్స్ మన సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. మార్నింగ్ 9:30 టు నైట్ 7 o'clock వరకు మీకు బ్యాంకు ఈఎంఐకి సంబంధించి అప్రూవల్స్, ఏ విధంగా బ్యాంక్ లోన్ అప్రూవల్ వస్తుంది, ఎంత లోన్ వస్తుంది అనే దానిపైన మీకు పూర్తి సమాచారం మా అడ్మిన్ సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటారండి. ఆ స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చండి. సార్, మరో కాలర్ హైదరాబాద్ నుంచి అక్షయ్ గారు ఉన్నారు. హలో అక్షయ్ గారు, నమస్తే అండి. నమస్తే. ఓకే, సార్ వాళ్ళు ఉన్నారు, అడగండి. సంపత్ సార్ ఉన్నారు, మాట్లాడండి, చెప్పండి సార్. అది గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి అక్షయ్ గారు. సార్ యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇప్పుడు మేము ప్లాట్ కొనాలనుకుంటున్నాము. సంతోషం సార్. మా దగ్గర ఒక 20 lakhs అట్లా ఉన్నాయి సార్. కానీ వచ్చేసి మీరు తర్వాత ఈఎంఐ ఆప్షన్ అన్నారు కదా, కొద్దిగా సిబిల్ తక్కువ ఉంది సార్ మాకు. దానివల్ల మీరు ఏమన్నా షూరిటీ ఉండి ఏమన్నా సివిల్ ఈఎంఐ ఆప్షన్ ఏమన్నా అరేంజ్ చేయగలుగుతారా సార్? అంటే ఈఎంఐ మొత్తం క్లియర్ అయ్యే వరకు డాక్యుమెంట్స్ మీ దగ్గరనే పెట్టుకుని. మీరు మంచి క్వశ్చన్ ఉండి మీకు వచ్చిన డౌట్ ఏదైతే ఉందో, మీ దగ్గర ప్రైమరీగా ఏదైతే ఉన్న అమౌంట్ ఉంది, తర్వాత మిగతా అమౌంట్కు నేను ఈఎంఐ వెళ్తాను, సిబిల్ స్కోర్ కొద్దిగా తక్కువ ఉంది అని అంటున్నారు. కాబట్టి మీరు ఏంటంటే సార్, రేపు ఒకసారి సైట్కి రండి. ముందు మీరు సైట్ చూడండి. మీరు సైట్ నచ్చినట్లయితే మీ యొక్క లోన్ సంబంధించిన సిబిల్ స్కోర్ కానీ ఇతరత్ర ఏది సంబంధించిన మీ డాక్యుమెంటేషను, మీ సిబిల్ స్కోరు, మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉంది, తర్వాత మీ ఏ ప్లాట్కి వెళ్తున్నారు, మీరు ఎంత ప్రైమరీగా పేమెంట్ చేసుకుంటున్నారు అనే విషయంలో తప్పకుండా మీకు బ్యాంకుకు సంబంధించిన ఒక పర్సన్ ఉంటారు. మీరు సైట్కు రేపు రండి సార్. మీకు లోన్కి సంబంధించిన ఎవ్రీథింగ్ మా యొక్క సిబ్బంది ఉంటారు, బ్యాంకర్ ఉంటారు. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి మీకు అనుకున్నట్టుగా మీరు ఏ విధంగా మీ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఎట్లా ఉంటుందో మీ యొక్క ఆలోచనలు చెప్పండి. మా యొక్క బ్యాంకర్ అండ్ మా యొక్క ఆఫీస్ సిబ్బంది ఉంటాడు. తప్పకుండా మీకు హ్యాపీగా మీకు ముందుకు మీ ప్లాట్ తీసుకొని ఈఎంఐకి వెళ్ళే పద్ధతిలోనే మేము కంపల్సరీ సపోర్టివ్గా మీకు ఉంటామండి. మీరు వీలైతే రేపు కంపల్సరీ మార్నింగ్ సైట్కి రండి, మన బండ్లగూడ సైట్లో. అక్కడ మనకు ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము. బ్యాంకర్ కూడా ఉంటారండి. అండ్ సార్, ఈరోజు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, చాలామంది లైవ్ కూడా చూస్తుంటారు. కొనుక్కోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. రేపు కొనుక్కోవాలని మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి? రైట్ అండి. రేపు కొనుక్కోవాలి, రేపే బుకింగ్ అమౌంట్ పెట్టి మేము ఒక ప్లాట్ను తీసుకోవాలనుకునే కస్టమర్స్కి ఇందాక మా పార్ట్నరు వినోద్ కుమార్ సార్ గారు చెప్పినట్టు ఇన్స్టెంట్ ఆఫర్ ఇస్తున్నాము. ఏదైతే గోల్డ్ కాయిన్స్ ఆఫర్ చేస్తున్నాము, మీరు ఏదైతే ప్లాట్ కొనుక్కొని రేపు ఇన్స్టెంట్గా బుకింగ్ చేసుకోవాలనే ఏ కస్టమర్కైనా మీరు సంతృప్తి పడే విధంగానే మా యొక్క ఇన్స్టెంట్ బెనిఫిట్స్ మీకు ఇస్తామండి. ఎందుకంటే కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఆనాటి నుంచి నేటి వరకు కస్టమర్స్ సాటిస్ఫాక్షన్నే మేము ప్రతి ఆలోచన చేశాము. కాబట్టి
ఇన్స్టెంట్గా ఎవరైతే రేపు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో, రేపు ఆదివారం కాబట్టి మీరు మన సైట్కి వచ్చేసి ఇన్స్టెంట్గా బుక్ చేసుకున్న వారికి మీకు సంతృప్తికరంగా ఉండే విధంగా మేము గోల్డ్ కాయిన్స్తో పాటు ఏదైనా మీరు అనుకోని విధంగా మేము ఏదైనా ఇన్స్టెంట్గా మీకు ఆఫర్ చేస్తామండి. తప్పకుండా రేపు సైట్లో కలుసుకుందామండి. అండ్ ఇంకొకటి, ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేసుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? రైట్, మంచి క్వశ్చన్ అండి. చాలామంది కస్టమర్స్ ప్లాట్ మీద, ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకునేవారు చాలామందికి ఇదే సందేహం ఉంటుందండి. కాబట్టి ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలనుకున్న ఏ కస్టమర్ అయినా కూడా, ఏ ప్లేస్లో కొనుక్కోవాలనుకున్నా కూడా, అది హెచ్ఎండి అయినా, వైటీడీ అయినా, డిటీసీపీ అయినా కూడా ఫస్ట్ మీరు ఏం చేయాలని అంటే లీగాలిటీని చెక్ చేసుకోవాలండి. ఇది లీగల్గా కరెక్ట్ యొక్క వెంచర్ అయినా, దీనికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి. ఈ యొక్క లింక్ డాక్యుమెంట్కి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా, వాటి యొక్క అప్రూవల్స్ ఏ విధంగా ఉన్నాయి, అది హెచ్ఎండి అప్రూవలా, లేదంటే డిటీసీపీ అప్రూవలా, వైటీడీవే అప్రూవలా, రేరా సర్టిఫికేట్ ఉందా అనేది మీరు చెక్ చేసుకోవాలి. మనకుండే ఈ హెచ్ఎండిఏ అప్రూవల్ అండ్ రేరా అప్రూవల్స్ ఉన్నాయండి. కాబట్టి ఏ కస్టమర్ ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకునేవారు కంపల్సరీ లీగాలిటీ, తర్వాత డాక్యుమెంటేషన్, మీ యొక్క ప్రతి డాక్యుమెంట్ని చెక్ చేసుకోండి. లీగల్ ఒపీనియన్ కూడా మీరు చూసుకున్న తర్వాత ఏ కంపెనీ ఏ విధంగా, కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఏ విధంగా డెవలప్మెంట్ ఇస్తున్నారు మీరు చూసుకోండి, కంపేర్ చేసుకోండి. మీరు అనుకునే విధంగానే లీగాలిటీ, డాక్యుమెంటేషను, తర్వాత మా కాకు ఇన్ఫ్రా డెవలప్మెంట్స్ మీరు సాటిస్ఫై అవుతారు. రేపు సైట్కి రండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టండి. కానీ ఈ సంబంధించిన మూడింటిని ఏదైతే చెప్పానో వీటిని చెక్ చేసుకున్న తర్వాత మీరు సంతృప్తికరంగా అనిపించినప్పుడే మీరు పెట్టుబడి పెట్టండి. అందరికీ మీరు పెట్టుబడి పెట్టాలని కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి మీకు మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తున్నామండి. అండ్ సంపత్ సార్, వినోద్ సార్, మీరు చాలా చక్కగా సూపర్ డూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ డెవలపర్లో తీసుకుంటే, కాకు ఇన్ఫ్రా డెవలపర్స్లో తీసుకుంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ అని చాలా మంది కస్టమర్స్కి తెలిసేలాగా, చాలా ఆఫర్స్ ఉన్నాయని, ఆల్వేస్ వెల్కమింగ్ అని చెప్పేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అత్యద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. మీరు కూడా అంత చక్కగా వాళ్ళు అడిగారు. కస్టమర్స్ ఏవేవి అడగాలో, వాళ్ళ మనసులో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీరు చాలా బాగా చెప్పారండి. సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.